నమస్కారం. సంచలనం టీవీ న్యూస్ కి స్వాగతం. వైసీపీ ప్రభుత్వాన్ని మరోసారి విజయం అందించాలి. జగనన్న ప్రభుత్వం కులమత భేదం లేని పార్టీ. కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గం సి బెలగల్ మండలంలో ఈ రోజు కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి బివి రామయ్య, మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, కొత్తకోట మాజీ ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి, హిందూపురం గోరంట్ల మండల కన్వీనర్ శేఖర్ రెడ్డి పాల్గొనడం జరిగింది. విద్యావంతులను వైద్యుడును స్వామీజీగా సేవ చేస్తూ ఎంతో మందికి ఉచిత విద్యా వైద్యం అందించాను. కార్యకర్తలు పిలిస్తే తినే కంచంలో నుంచైనా లేచి వస్తాను. అర్ధరాత్రి అయినా సాయం కోరి వస్తే నేనున్నాను అని మీ కష్టాలను పరిష్కరిస్తాను. వివక్ష లేకుండా పారదర్శక పాలనతో పచ్చని గ్రామాలలో వివాదాలకు తానివ్వకుండా ముందుకు నడిపిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన పేదలకు అందేలా కృషి చేస్తా. కోడుమూరు నియోజకవర్గ కోట్ల హర్ష అన్న సారథ్యంలో రైతులకు సాగునీరు, గ్రామాలలో త్రాగునీరు సమస్యలు లేకుండా చేస్తా. ప్రతి గ్రామానికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా జగనన్న నాయకత్వంలోని నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని మాట ఇస్తున్నాను. ఇట్లు మీ ఆదిమూలపు సతీష్. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. సంచలనం టీవీ న్యూస్ తో రిపోర్టర్ శివశంకర్. నువ్వు తప్పు చేసి దొంగలాగా రేపు 13వ తారీఖున ఒక గుద్దుతే ఫ్యాన్ గుర్తుపైన తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోవాలి. మళ్ళీ ఒక మనవనిగా ఇన్ని రకాలుగా మంచి పనులు చేస్తుంటే ఆయన ఎట్లాగూ మంచి చేయలేడు. ఏ రోజన్నా ఏ పనున్నా ఒక మంచి పని చేసినాడు. రుణమాఫీ అన్నాడు. ముఖ్యమంత్రిగా మొట్టమొదటి సంతకం రైతుల రుణమాఫీ అన్నాడు. ఎవరికైనా రుణమాఫీ జరిగిందా? మరి కర్నూలు మెడికల్ కాలేజీలో వైద్య వృత్తిని చేసి వైద్యుడిగా మీకు సేవ అందించడానికి వచ్చున్నాను. ఒక్క మాట మీకు చెప్పదలుచుకున్నాను. మీకు వైద్యం అవసరమైనప్పుడు చాలా మంది ఈ మధ్య కూడా యాక్సిడెంట్ అయి కర్నూలు పెద్ద ఆసుపత్రికి వచ్చినప్పుడు ఎవరికైనా వైద్యం అవసరమైతే నేను అర్ధరాత్రి మీరు ఫోన్ చేసినా మీ ఫోన్ అందుకొని స్పందించి అర్ధరాత్రి కూడా మీ అందరికీ కూడా ఇంట్లో మీ పిల్లల విద్య వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నాం. విద్య వైద్యమే మా అజెండాగా. మరి మా హర్షవర్ధన్ రెడ్డి గారి గురించి మీ అందరికీ తెలుసు. రైతు బాంధవుడు, తాగునీరుకి నా ఫోన్ నంబర్ ఇస్తున్నాను. అయా బడే సాబ్ ఫోన్ నికాలో, मेरा नंबर लिख लो బాబు, ఫోన్ తీయండి. అయ్యా ఫోన్ తీసుకోండి. ఫోన్ తీస్తే నా నంబర్ రాసుకోండి. ఫోన్ నంబర్ రాసుకుంటున్నారా? తెలుగులోనే చెప్తాను. ఆ ఫోటో తీయద్దు, ఫోన్ నంబర్ రాసుకోండి. వీడియో మళ్ళీ తీసుకుందరు. బాబు ఫోన్ తీ. 40 63 82 63. మరి ఫోన్ చేస్తే ఇక్కడ ఫోన్ వస్తే మీరు రాసుకున్నట్టు. మీరు ఎవరైనా కూడా వైద్యం సంబంధించి మరి విద్య సంబంధించి నాకు ఫోన్ చేస్తే మీకు నేను అందుబాటులోకి వచ్చి మీకు అయ్యే డబ్బుల ఖర్చు జగన్మోహన్ రెడ్డి పెట్టినటువంటి ఆరోగ్యశ్రీ పెద్ద ఆసుపత్రి ద్వారా మీ అందరికీ కూడా ఉచితంగా వైద్య సేవలు అందజేస్తానని తెలియజేసుకుంటూ, మరి జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం 130 సార్లు బటన్ నొక్కి మనందరికీ మేలు చేశాడు. మనందరినీ కోరుతున్నాను. మరి జై జగన్, జై జగన్. ఉన్నటువంటి మన కర్నూలు ఎంపీ అభ్యర్థి బివై రామయ్యకు, కోడుమూరు నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ అన్నకు, మాజీ ఎమ్మెల్యేలు కొత్తకోట ప్రకాష్ రెడ్డి గారికి, మణిగాంధీ గారికి, గ్రామ సర్పంచ్ పాండురంగన్న గారికి, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ గారికి, బెలగల్ మండలాధ్యక్షుడు బొంతల మునప్ప గారికి, వేదికపై ఉన్నటువంటి నాయకులకు, బెలగల్ గ్రామ ప్రజలకు అందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు.
ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీ గ్రామానికి వచ్చిన వెంటనే మీరు ఇచ్చినటువంటి ఈ అపూర్వమైన స్వాగతానికి మీకందరికీ కూడా మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇప్పటికే ఈ నెల 13వ తేదీ అంటే వచ్చే సోమవారం ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో మీరు నియోజకవర్గంలో అభ్యర్థుల్ని బయలుపరుస్తున్న నాయకులు వాళ్ళ గురించి, అదేవిధంగా రాష్ట్రానికి వస్తే జగన్మోహన్ రెడ్డి గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి పోలిక చూసుకుందాం. మీరు రాష్ట్రంలో చూడండి, గడిచిన 5 సంవత్సరాలుగా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు, ప్రతి గ్రామంలో కూడా అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రతి ఒక్క పేదవాడికి కూడా నేనున్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారి భరోసా. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారయ్యా 7 సంవత్సరాల్లో అంటే, ఊరు మొదలుపెట్టినప్పటి నుంచి ఊరు అయిపోయేంత వరకు ఒక సచివాలయం కనిపిస్తుంది, ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తుంది, ఒక హెల్త్ సెంటర్ కనిపిస్తుంది, ఒక పిల్లల కోసం నాడు నేడు కింద అభివృద్ధి చేసినటువంటి స్కూళ్ళు కనిపిస్తాయి, పిల్లలకు స్కూల్ డ్రెస్ ఉంటుంది, పిల్లలు తినే ఆహారం కూడా పౌష్టికాహారం ఎంత బాగుంటుందనేది, ఇవన్నీ కూడా వాటితో పాటు సంక్షేమ పథకాలు, అమ్మఒడి అయితేనేమి, వాలంటరీ వ్యవస్థ అయితేనేమి, పెన్షన్లు అయితేనేమి, ఆసరా అయితేనేమి, చేయూత అయితేనేమి, ఇలా చెప్పుకుంటూ పోతే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు ప్రతిదీ కూడా ప్రతి గుండెలో గుర్తుంటుంది. మరి